రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం గనుక మనం చూస్తే ఇది మరి పొట్టి జక్కయ్య గారు ఎరుకో పట్టణంలో నివసిస్తూ ఉండగా అక్కడ మరి యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనేటువంటి విషయం విని యేసుక్రీస్తు గారు ఎప్పుడైతే జక్కయ్యను కలిశారో అప్పుడు మార్చబడినటువంటి జక్కయ్యగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆ సందర్భంలో మరి అనేక మంది యేసుక్రీస్తు వారిని చూసి సనుక్కోవడం మనం చూస్తాం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎందుకు యేసుక్రీస్తు వారు జక్కయ్యను కలిశారు అనేటువంటి మాటలే ఈ మాటలు. మరి నిజమే, ఎందుకు కలిశారు అంటే దేవుడు చాలా గొప్ప విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. ఏంటి అని అంటే, నశించిపోతున్నటువంటి వారు, పాపంలో ఉన్నటువంటి వారు, మరి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి వారు, తప్పిపోతున్నటువంటి వారు, మార్గంను తెలియక మరి వేరే మార్గాలను అనుసరిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయం ఇక్కడ తెలియచేస్తున్నారు. మరి నిజమే, రోగిగా ఉన్నటువంటి వానికే వైద్యుడు అవసరము అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి నిజమే కదా, అక్కడ జక్కయ్య తప్పిపోయాడు, తొలగిపోయాడు, తనకిష్టమైనటువంటి మార్గంలో నడుస్తున్నాడు, అన్యాయంగా జీవిస్తున్నాడు, అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి మరి ప్రభువు రాగానే అక్కడ జక్కయ్య హృదయము మార్చబడింది, జక్కయ్యకి రక్షణ వచ్చింది. మరి ఆ విధంగానే నశించిపోతున్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలనే ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన యొక్క లోకానికి మరి రావడం జరిగింది. కాబట్టి మనం ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పాపుల యొద్దకు ఎందుకు వెళ్ళారు అంటే, వారు పాపులు గనుక, వారు నశించిపోతున్నారు గనుక, వారు అజ్ఞానంలో ఉన్నారు గనుక, వారు చీకటిలో బ్రతుకుతున్నారు గనుక ఆ చీకటిలో నుండి వెలుగులోనికి రావాలని మరి దేవుడు వారి యొద్దకు వెళ్ళడం, బస చేయడం, వారి యొద్ద బోధన చేయడం మనం చూస్తాం. మరి ఈరోజు కూడా మనం అదే స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్య భాగం మన యొద్దకు వచ్చింది. మనం ఈరోజు మార్చబడ్డాం. ఇంకా మార్చబడలేనటువంటి వారముగా ఉంటే తక్షణమే మార్పు చెంది, తక్షణమే మరి ఇక్కడ జక్కయ్య వెంటనే రక్షణ పొందినట్టుగా మనము కూడా రక్షణ పొంది దేవుని యొక్క బిడ్డలుగా మనము మార్పు చెందాలి. ఆయనలో మనం ఎదగాలి, ఫలించాలి. అదే దేవుని యొక్క కోరిక ఉన్నది. కాబట్టి మనము కూడా రక్షణ పొందుదాం, మనము కూడా దేవుణ్ణి విశ్వసించుదాం, ఆయన నామాన్ని ఒప్పుకొని రక్షణ పొంది విశ్వాసమందు స్థిరపడి ఆయన సాక్షులుగా ఎదుగుదాం, ఆయన యొక్క నామాన్ని హెచ్చించి కనపరిచేటువంటి వారం ఉందాం. ఎన్ని రోజుల నుంచి వాక్యం వింటున్న కదలేనటువంటి స్థితిలో కనుక మనం ఉంటే మాత్రం కూడా ప్రయోజనం లేదు. కనుక రక్షింపబడేటువంటి స్థితిలో మనం ఉండాలి. రక్షణ పొందుకున్నటువంటి వారముగా అనేకులకు ఉపయోగకరంగా మనం మార్చబడాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు స్తోత్రాలు. ప్రభా, నీవు ఇచ్చినటువంటి రక్షణ మేము పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. ప్రభా, మేము కూడా పాపులము కనుక మమ్మల్ని ఆయన రక్షించినందుకు మీకు వందనాలు. ప్రభా, ఇంకా మాలో పాపం ఉంటే ప్రభా దాని అంతటిని తొలగించి ప్రభా నీ బిడ్డలుగా మార్చుకొనమని, అయా నా తండ్రి నీలో ఎదిగించి ఫలింపచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.